యేసుక్రీస్తు ఘనమైన నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మనల్ని ప్రేమించి ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు 22 రోజులు అని ఈ బృహత్తరమైన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ మరొక మారు ఆహ్వానించుచున్నాను. గతించినటువంటి దినాలన్నీ కూడా ప్రభు తన మహాకృప చేత ఆయన మనల్ని కాపాడి ప్రకటన గ్రంథ ధ్యానాలలో ఉన్నటువంటి సంగతులు మనం నేర్చుకుంటూ వాక్యం ద్వారా మేలు పొందే ఈ మంచి అవకాశాన్ని ప్రభు తన కృప ద్వారా మనకు అనుగ్రహించినందుకై నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఇంతవరకు మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథంలో నుంచి 11 అధ్యాయాలు మనం ధ్యానం చేయడానికి ప్రభు మనకి ఎంతో కృప చూపించారు. అయితే అందులో ప్రాముఖ్యంగా మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రత్యక్షత, 2, 3 అధ్యాయాల్లో 7 సంఘాలకు పంపబడిన 7 సందేశాలు, అలాగే 4, 5 అధ్యాయాల్లో సంఘం ఎత్తబడుట, పరలోకంలో తండ్రి అయిన దేవుని ఆరాధన, అలాగే గొర్రెపిల్ల ఆరాధన 4, 5 అధ్యాయాల్లో మనం చూసాం. ఆ తర్వాత 6 నుంచి 11 అధ్యాయాల వరకు మనము కొన్ని సంఘటనలు జరగటాన్ని 6 నుంచి 11 వరకు కొన్ని సంఘటనలు మనం చూసాం. ఆ తర్వాత ఈ రోజు నుంచి 18వ అధ్యాయం వరకు కూడా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు కొందరు సభ్యులను గురించి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ముందుగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి 6 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. రండి, బైబిళ్ళు తెరచి బైబిల్లో దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండగా మీరు చూడాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయిచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహా ఘట సర్పము, దానికి 7 తలలునో 10 కొమ్ములునో ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేశాను. కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచట వారు 1260 దినములు ఆమెను పోషింపవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఈరోజు మనం ప్రకటన గ్రంథం, అలాగే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాల్లో సాతాను యొక్క త్రిత్వాన్ని మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, అలాగే 13వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాల్లో సాతాను యొక్క త్రిత్వం ఉంది. అది మనం గమనించాలి. అయితే 12వ అధ్యాయం మొదటి 17 వచనాల్లో ఘట సర్పాన్ని గురించి మనం చూస్తాం. అలాగే 13వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో క్రూర మృగమును గురించి మనం చూస్తాం. అలాగే 13వ అధ్యాయం 11 నుంచి 18 వరకు అబద్ధ ప్రవక్తను గురించి మనం చూస్తాం. కనుక
11వ అధ్యాయం వరకు కూడా సంఘటనలు ఉన్నాయి. ఈ రోజు నుంచి 12వ అధ్యాయం నుంచి మిగిలినటువంటి 18వ అధ్యాయం వరకు కూడా మనము వ్యక్తులను మనం చూస్తాం. 12వ అధ్యాయంలో ఘట సర్పం సాతానును గురించి చూస్తాం. 13వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో క్రీస్తు విరోధి క్రూర మృగాన్ని గురించి మనం చూస్తాం. అలాగే 11 నుంచి 18 వరకు అబద్ధ ప్రవక్తను మనం చూస్తాం. మనం నమ్మిన దేవునిలో త్రిత్వం ఎలా ఉందో అపవాది కూడా త్రిత్వం ఉంది. అయితే మనం నమ్మిన దేవుడు మనం ఏ విధంగా త్రిత్వాన్ని మనం విశ్వసిస్తామో, త్రిత్వంలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉన్నారో 7 ఏండ్ల శ్రమల కాలంలో సాతాను త్రిత్వంలో ఉన్న వీరు ముగ్గురు ఘటసర్పమేమో తండ్రి అయిన దేవుని వలె, క్రూర మృగమేమో నేనే క్రీస్తును అని చెప్పి యూదులను నమ్మబలికి వారిని మోసం చేస్తాడు. అలాగే పరిశుద్ధాత్మ వలె అబద్ధ ప్రవక్త వాడు కూడా ప్రజల్ని మోసం చేస్తాడు. కనుక సాతానుకు త్రిత్వం ఉంది అని 12, 13 అధ్యాయాల్లో మనం గమనించాలి. అయితే 12వ అధ్యాయంలో మనం చదివిన మొదటి 6 వచనాల్లో 4 ప్రాముఖ్యమైన విషయాలున్నాయి. మొదటిది ఒక స్త్రీ గురించి రాయబడింది. రెండవదిగా ఘట సర్పమును గురించి రాయబడింది. మూడవదిగా ఒక మగ శిశువును గురించి రాయబడింది. నాలుగవదిగా ఒక స్థలాన్ని గురించి మొదటి 6 వచనాల్లో మనం చూస్తాం. ఆ స్త్రీ ఎవరు అనంటే మనం లేఖనాల్లో వాక్యంలో మనం చదువుతున్నప్పుడు మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆ స్త్రీ ఇశ్రాయేలు జనాంగానికి సాదృశ్యమని. ఘటసర్పం ఎవరు అనంటే సాతాను అని మనము గ్రహించగలుగుతాం. ఆ మగ శిశువు ఎవరు అనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని. అలాగే ఒక స్థలం గురించి 6వ వచనంలో ఉంది. ఆ స్థలం యెరూషలేములో ఒక ప్రాంతం అని మనం గ్రహించాలి. సరే, లోపలికి వెళ్ళి విషయాలు గ్రహిద్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతున్నాను. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములను కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయిచుండెను అని ఉంది. వినండి, ఇక్కడే ఒక మాట చెప్తాను. బైబిల్ బాగా చదువుతూ ఉన్న వారు గ్రహించవలసిన విషయం ఏంటనంటే, ప్రపంచంలో, క్రైస్తవ ప్రపంచంలో అత్యంత ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాల్లో కూడా అత్యంత ప్రాముఖ్యమైన వివాదాస్పదమైన అధ్యాయం ఏదైనా ఉంది అనంటే అది ఈ 12వ అధ్యాయమే. దీని మీద ఎంతో మంది ఎన్నో అభిప్రాయాలు ఉన్నాయి. తర్వాత ఇది ఒక వివాదాస్పదమైనటువంటి అధ్యాయంగా చాలా మంది రకరకాలుగా దీన్ని ఇంటర్ప్రెట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక స్త్రీ గురించి 12వ అధ్యాయం మొదటి వచనంలో సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ అనే మాట మనం చూస్తాం. ఈ స్త్రీ ఎవరు అనంటే కొందరేమో ఈ స్త్రీని సంఘంతో పోలుస్తారు. సంఘంతో పోల్చటానికి సంఘములో నుండి ఈ స్త్రీ ఒక కుమారుని, మగ శిశువును కనెను అని మనం చూస్తాం. కనుక సంఘంతో పోలిస్తే యేసుక్రీస్తు సంఘములో నుండి రాలేదు. ఆయన సంఘానికి శిరస్సు. ఆయన ద్వారా సంఘం వచ్చింది, కానీ సంఘంలో నుండి యేసు ప్రభు రాలేదు. కనుక ఇది సంఘం అనటానికి కుదరదు. రెండవదిగా కొందరు ఈ స్త్రీని నేనే అని చెప్పే కొందరు స్త్రీలు సమాజంలో ఉన్నారు. కొరియా దేశంలో ఆమె పేరు జంగిల్జా అనే ఒక ఆమె ఆ స్త్రీని నేనే అని ఆమె చెప్పుకుంది. ఆమె పేరు జంగిల్జా. తన భర్త పేరు హన్షంగ్ హాంగ్. ఆ తర్వాత ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఆయనకి భార్యా పిల్లలు ఉన్నారు.
వాళ్ళని విడిచిపెట్టి, ఈమెకు కూడా భర్త పిల్లలున్నారు. తర్వాత ఆమె కూడా వాళ్ళని విడిచిపెట్టి వాళ్ళిద్దరూ వివాహం చేసుకొని ఆయన చనిపోయిన తర్వాత ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఉన్న స్త్రీని నేనే అని ఆమె చెప్పుకుంది. ఈనాడు ప్రపంచంలో 1,75,000 మంది క్రైస్తవులు పరలోకపు తల్లి, ఆ జంగిల్జానే పరలోకపు తల్లి అనే ఒక తప్పుడు బోధలో పడిపోయి ఆ విధానంలో కొనసాగే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కనుక ఈ స్త్రీని నేనే అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అంతెందుకు, రోమన్ క్యాథలిక్ వాళ్ళు కూడా ఈ స్త్రీ మరియా, ఆమె ద్వారానే యేసు ప్రభు వచ్చాడు అని చెప్పుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ మాటలన్నీ నేను ఎందుకు చెబుతున్నాను అనంటే, ఇంతకీ ఈ స్త్రీ ఎవరు అనంటే, చూడండి 12వ అధ్యాయం మొదటి వచనంలో, అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రాల కిరీటములను ఉండెను అని మనం చూస్తున్నాం. అయితే ఈ స్త్రీని గురించి మనం ఆలోచిద్దాం. ప్రకటన గ్రంథంలో 4 స్త్రీలు ఉన్నారు. 2వ అధ్యాయంలో యెజబేలు అనే ఒక స్త్రీని చూస్తాం. తర్వాత 12వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదివిన భాగంలో ఒక స్త్రీని మనం చూస్తాం. అలాగే 17వ అధ్యాయంలో బబులోను స్త్రీ ఒక స్త్రీని మనం చూస్తాం. అలాగే 19వ అధ్యాయంలో కూడా వధువు సంఘం అంటే సంఘం స్త్రీగా అక్కడ కూడా మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో 4 స్త్రీలు ఉన్నారు. ఈ 4లో యెజబేలు స్త్రీ ఒక పాడు స్త్రీ, చెడ్డ స్త్రీ. ఎందుకనంటే వ్యభిచార పాపానికి, తుయితైరా సంఘంలో పరిశుద్ధత లేదు, ప్రజల్ని విగ్రహారాధికులుగా, జారత్వం, వ్యభిచారం అనే పాపంలో లాగడానికి యెజబేలు స్త్రీ అక్కడ ఆమె పనిచేసింది. కనుక యెజబేలు స్త్రీ పాడు స్త్రీ, 2వ అధ్యాయం. అలాగే 17వ అధ్యాయంలో బబులోను స్త్రీని చూస్తాం. ఆమె కూడా చెడ్డ స్త్రీయే. కానీ 12వ అధ్యాయంలోనూ అలాగే 19వ అధ్యాయంలో ఉన్న వీరిద్దరూ కూడా మంచివారు. వారి గురించే మనం ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాం. అయితే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1-2 వచనాల్లో ఇక్కడ ఒక స్త్రీని గురించి మనం చూస్తాం. ఇంతకీ ఈ స్త్రీ ఎవరు అనంటే, ఆదికాండం 37వ అధ్యాయం 9-11 వచనాలు మనం చూస్తే అక్కడ ఇలా ఉంది. ఆ వచనాలు నేను చదువుతున్నాను. ఆదికాండం 37వ అధ్యాయం 9-11 వరకు. అతడు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియచేసి, ఇదిగో నేను మరి ఒక కలకంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని ఇక్కడ యోసేపు తనకొచ్చిన కలను తన సహోదరులతో చెప్పాడు. అప్పుడు 10వ వచనంలో అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియచేసినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేనో నీ తల్లి అంటే సూర్యుడు తండ్రి, అలాగే చంద్రుడు తల్లి. కనుక నేనో నీ తల్లి, నీ సహోదరులు అంటే ఆ నక్షత్రాలు 12 మంది నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతన్ని గద్దించాను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను అని మనం చూస్తాం. కనుక ఈ వచ్చిన భాగాలను బట్టి ఆ స్త్రీ ఎవరో మనకు అర్థం అవుతుంది. ఆ స్త్రీ ఇశ్రాయేలు జాతికి సాదృశ్యమని. కనుక ఇక్కడ మనం 12వ అధ్యాయంలో ఆ స్త్రీ గురించి మనం చూస్తే, చూడండి మొదటి వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఆ సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రాలు కిరీటములు ఉండెను అని మనం చూస్తాం. ఈ స్త్రీ సూర్యుని ధరించుకుంది. సూర్యుడు అనంటే మనకు తెలుసు గ్లోరీ. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 13వ వచనంలో సూర్యుడు అది మహిమకు సాదృశ్యం. అలాగే చంద్రుడు, పాదముల కింద చంద్రుడు అది అధికారానికి సాదృశ్యం.
తర్వాత 12 నక్షత్రాలు 12 గోత్రాలకు సాదృశ్యం. అలాగే కిరీటం అది అధికారానికి సాదృశ్యం. కనుక ఈ స్త్రీ ఎవరు అనంటే ఇశ్రాయేలు జాతికి సాదృశ్యం అని మనం గుర్తించాలి. ఇది మొదటి వచనం. రెండవ వచనంలో ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను అని మనం చూస్తాం. మనందరికీ తెలుసు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ గోత్రం నుండి వచ్చాడు అనంటే ఆయన యూదా గోత్రం నుండి వచ్చారు. ఆయన దావీదుకు చిగురు, ఆయన దావీదుకు వేరు అనే విషయాన్ని మనం చూసాం. కాబట్టి రెండవ వచనంలో ప్రసవ వేదన అంటే ఈ ఇశ్రాయేలు జనాంగం విమోచకుణ్ణి వారిలో నుండి వారి కొరకు పుట్టించడానికి వారెంతో ప్రసవ వేదన పడుతూనే ఉన్నారు. దీని గురించి మనం యెషయా గ్రంథం మనం గమనిస్తే 54వ అధ్యాయం, అలాగే యెషయా గ్రంథం 50 అధ్యాయం మొదటి వచనం, అలాగే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 7-8 వచనాల్లో ఈ రెండవ వచనాన్ని గురించిన వివరణ మనం అక్కడ చూస్తాం. ఇది 1-2 వచనాల్లో ఆ స్త్రీని గురించి వివరణ. తర్వాత ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాల్లో అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహా ఘట సర్పం, దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రాల్లో 3వ భాగాన్ని ఈడ్చి వాటిని భూమి మీద పడవేశాను. కననై ఉన్న ఆ స్త్రీ కనగాని ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచుండెను అని మనం చూస్తాం. ఇక్కడ 3-4 వచనాల్లో ఎర్రని ఘట సర్పం, ఎర్రని అనంటే అది మర్డరర్, వాడు ఎవరు అనంటే హంతకుడు. వీడి గురించి యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో వాడు మొదటి నుండి నరహంతకుడు అని మనం చూస్తాం. సాతానుడు మొదటి నుండి నరహంతకుడు, హంతకుడు. ఎర్రని అంటే హంతకుడు వాడు. తర్వాత అది మనం యోహాను 8:44లో చూస్తాం. తర్వాత ఘట సర్పం అనంటే వీడు నాశనం చేసేవాడు. వీడు ఆది నుంచి కూడా వీడు ఏం చేస్తాడు అనంటే వీడు నాశనం చేయాలనే చూస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. నాశనం చేసేవాడు వీడు. తర్వాత వీడి తల మీద 7 తలలు, చూడండి ఆ మాట, 7. వాని తల మీద 7 కిరీటములుండెను అని ఉంది. వానికి 7 తలలు 10 కొమ్ములు, వాని తలల మీద 7 కిరీటములుండెను అని చూస్తాం. వీనికి 7 తలలున్నాయి. 7 తలలంటే లిటరల్ గా 7 తలలున్నాయని కాదు. తల అనేది జ్ఞానానికి గుర్తు. కనుక 7 తలలు అనంటే వీడు చాలా జ్ఞానవంతుడు అని మనకు అర్థం అవుతుంది. ఈ మాట యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనంలో చూస్తాం. తర్వాత 10 కొమ్ములు ఉన్నాయి. కొమ్ము అనేది బలానికి, శక్తికి సాదృశ్యం. 10 కొమ్ములు అనంటే వీడు చాలా శక్తివంతుడు అని మనకు అర్థం అవుతుంది. తర్వాత 7 కిరీటాలు ధరించుకొని ఉన్నాడు. 7 కిరీటం అంటే అధికారం. 7 అంటే సంపూర్ణం. కనుక సంపూర్ణ అధికారాన్ని పొందిన వానిగా ఇతన్ని మనం చూస్తాం. కనుక 3-4 వచనాల్లో ఈ ఘట సర్పం, ఈ ఎర్రని ఘట సర్పం, ఈ సాతానుడు, దుష్టుడు, వాడు నాశనం చేయాలని జ్ఞానం కలిగిన వాడు, శక్తి కలిగి సంపూర్ణ అధికారం పొందినవాడు. ఇతనికి ఎవరు అధికారాన్ని ఇస్తారు అనంటే దేవుడే ఆ 7 ఏండ్ల కాలంలో ఇతనికి సంపూర్ణ అధికారాన్ని ఇస్తాడు. తర్వాత చూడండి, మనం గమనించినట్లయితే 4వ వచనంలో దాని తోక ఆకాశ నక్షత్రాల్లో 3వ భాగాన్ని ఏడ్చి వాటిని భూమి మీద పడవేశను. కననై ఉన్న ఆ స్త్రీ కనగాని ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచుండెను అని మనం చూస్తాం. అంటే వీడు ఆది నుండి కూడా ఆ స్త్రీ కనగాని అనే మాట అంటే యేసు ప్రభు ఇశ్రాయేలీల గోత్రంలో నుండి
యోధా గోత్రములో నుండి, ఇశ్రాయేలు జనాంగంలో నుండి వస్తాడని వీడికి తెలుసు. అందుకే నిర్గమాకాండం 2వ అధ్యాయంలో మగపిల్లలు పుట్టినప్పుడే అక్కడ ఫరో ద్వారా మగపిల్లలందరినీ నాశనం చేయాలని చూశాడు. ఆ తర్వాత యేసు క్రీస్తు దావీదు వంశములో ఆయన పుట్టినప్పుడు మనం మత్తయి సువార్తలో హేరోదు ద్వారా ప్రేరేపించబడి 2 సంవత్సరాల్లోపు మగపిల్లలందరినీ చంపండి అని అక్కడ మనం చూస్తాం. అదే ఇక్కడ 4వ వచనంలో, కననై ఉన్న ఆ స్త్రీ కనగాని ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘట సర్పం స్త్రీ ఎదుట నిలుచుండెను అని మనం చూస్తాం. ఇది 3-4 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు. ఆ తర్వాత 5వ వచనంలో మనం ఏం చూస్తాం అనంటే, చూడండి 5వ వచనంలో 4వ వచనం చివరిలో కూడా ఇక్కడ మనం ఒక విషయాన్ని గ్రహించాలి. దాని తోక ఆకాశ నక్షత్రాల్లో 3వ భాగాన్ని ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను అని మనం చూస్తాం. కనుక పరలోకములో ఉన్న దేవదూతలు, ఆ తర్వాత అందులో లూసిఫర్ తనను తాను హెచ్చించుకొని గర్విష్ఠుడై, మనం యెషయా గ్రంథం 14వ అధ్యాయం ప్రకారం వాడు గర్విష్ఠుడై పరలోకం నుంచి తన తోకతో ఆకాశ నక్షత్రాల్లో 3వ భాగాన్ని ఈడ్చి వాటిని భూమి మీద పడవేసినట్లుగా మనం చూస్తాం. అంటే 4వ వచనం ప్రకారం 3 దురాత్మలు భూమి మీద పడ్డారు అని మనం గ్రహించాలి. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఆ శిశువు కననై ఉన్న ఆ శిశువు ఆమె శిశువును మృంగివేయవలెనని అనే మాట మనం చూస్తాం. ఆ శిశువు ఎవరు అనంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తే. చూడండి 5వ వచనంలో, సమస్త జనములను ఇనప దండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను అని మనం చూస్తాం. అంటే 5వ వచనంలోని యేసుక్రీస్తు యొక్క పుట్టుక, యేసుక్రీస్తు యొక్క మరణం, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం, యేసుక్రీస్తు యొక్క ఆరోహణం ఒక్క 5వ వచనంలోనే మనం చూస్తాం. 5వ వచనం, సమస్త జనములను ఇనప దండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువు ఆమె కనగా, అంటే ఇశ్రాయేలు గోత్రంలో నుండి ప్రభు రాగా అలా వచ్చి ఆయన ఏం చేశాడు? ఆయన లోకానికి వచ్చాడు. సర్వలోక మానవాళి పాప పరిహారార్థం కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. పునరుద్ధానుడై ఆయన ఆరోహణమయ్యాడు. ఇది 5వ వచనం. తర్వాత మనం ఏం చూస్తాం అనంటే 6వ వచనంలో ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను అని చూస్తాం. అంటే 7 ఏండ్ల శ్రమల కాలంలో ఆ స్త్రీ అంటే ఇశ్రాయేలు జనాంగం, ఈనాడు ఇజ్రాయేల్ దేశంలో ఉన్న వారు 7 సంవత్సరాల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలు క్రూర మృగం చేత మోసపోయి, ఆ తర్వాత మిగిలిన 3.5 సంవత్సరాల మహాశ్రమల్లో వారు అరణ్యమునకు పారిపోయి అచట వారు 1260 దినములు ఆమెను పోషింపవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచాను. అంటే ఇక్కడ మహాశ్రమల కాలంలో దేవుడు వీరిని అద్భుతంగా ఆయనే పోషిస్తాడు అని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం. దేవుడే వారిని 3.5 సంవత్సరాలు మహాశ్రమల్లో దేవుడు వారిని పోషిస్తాడు. వినండి, ఈ భాగం చదువుతూ ఉంటే 91వ కీర్తన 16వ చరణం మనకు గుర్తొస్తుంది. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను అనే మాట నిజంగా ఎంత వాస్తవమో. మన దేవుడు తన పిల్లలు శ్రమలు పడుతూ ఉంటే ఆనందించేవాడు కాదు. కనుక తన పిల్లల శ్రమల్లో ఆయన తోడై ఉండి వారిని ఆ 3.5 సంవత్సరాలు కూడా అద్భుతంగా ఆయన ఒక ప్రత్యేకమైన స్థలములో వారిని పోషిస్తాడు అని మొదటి ఆ 6 వచనాలలో ఈ భాగాలు చూస్తాం. 6 వచనాల్లో మనం ఏం చూసాం అనంటే మనము 4 ప్రాముఖ్యమైన విషయాలు చూసాం. ఆ స్త్రీ ఇశ్రాయేలు జనాంగమని, ఘటసర్పం సాతానని, మగ శిశువు యేసుక్రీస్తని,
స్థలం యెరూషలేము అనేది మొదటి 6 వచనాల్లో మనం చూసాం. తర్వాత రండి మనం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7 నుంచి 9 వరకు. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలు అతని దూతలు ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి అని మనం చూస్తాం. ఇక్కడ పరలోకంలో జరిగిన ఒక యుద్ధాన్ని మనం చూస్తున్నాం. ఈ యుద్ధం ఎవరికి జరిగింది అని అంటే, మిఖాయేలు దూతలు ఒకవైపు, ఘట సర్పము వాని దూతలు మరొక వైపు. వీరిద్దరికీ యుద్ధం పరలోకంలో జరిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ పరలోక యుద్ధాన్ని గురించి కూడా ఎంతో మంది బైబిల్ పండితుల అభిప్రాయం పలు రకాలుగా ఉంది. ఎందుకనంటే ఆదిలో అంటే భూమి మీద మానవులు లేనప్పుడు పరలోకంలో దేవుడు దేవదూతలు ఉండేవారు. దేవదూతలందరికీ నాయకుడు ఎవరు అనంటే లూసిఫర్ అని మనం 9వ అధ్యాయాన్ని ధ్యానం చేసినప్పుడు మనం విన్నాం. వాడు గర్విష్ఠుడై పరలోకాన్ని ఆక్రమించుకోవటం కోసం ప్రయత్నం చేయగా యుద్ధం జరిగి అక్కడి నుండి వీరు భూమి మీద పడ్డారు అనేది ఒక అభిప్రాయం అలా ఉంది. అయితే మరికొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటనంటే, పరలోకం నుంచి పడిపోయిన ఈ లూసిఫర్ తనతో పాటు 3 వంతులు 4వ వచనంలో దాని తోక ఆకాశ నక్షత్రాల్లో 3వ భాగాన్ని ఏడ్చి వాళ్ళు పడద్రోయబడ్డారు. ఇలా పడద్రోయబడినటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు అనంటే, వినండి, మనం దేవుని దగ్గర 3 రకాల దూతలు ఉంటారు. మొదటి రకం ఎవరు అనంటే వర్తమానాన్ని చేరవేయు దూతలు. దేవుని దగ్గర 3 పనులు చేసే దూతలు ఉంటారు. మొదటి దూతలు వర్తమానాన్ని చేరవేసే దూతలు. వర్తమానాన్ని చేరవేసే దూతలకు నాయకుడు ఎవరు అనంటే గబ్రియేలు. చాలాసార్లు మనం గాబ్రియేలు అని అంటాం. గాబ్రియేలు అనకూడదు, గబ్రియేలు. తర్వాత రెండవదిగా యుద్ధం చేయు దూతలు. యుద్ధం చేయు దూతలకు నాయకుడు ఎవరు అనంటే మిఖాయేలు. తర్వాత మూడవది ప్రభువుకి అతి సమీపంగా ఉండి యుగ యుగాలు కూడా కోట్లాను కోట్ల దేవదూతలు ఆయనను పరిశుద్ధుడు 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 అని ఆరాధన చేస్తూ ఉంటారు. కనుక ఆరాధన చేయు దూతలు వారిలో ప్రధానంగా ప్రభువుకి అతి సమీపంగా ఉండి ఆరాధించే దూతలు సెరాపులు, కెరూపులు అని మనం చూస్తాం. అయితే వినండి, మన దేవునిలో ఏదుందో సాతానుడు కూడా సేమ్ అలాగే వాడు కూడా అనుసరిస్తూనే ఉంటాడు. నేను ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. మీలో ఎవరైనా 150 రూపాయల దొంగ నోటు ఎవరైనా చూసారా అనంటే ప్రపంచంలో ఎవ్వరు చూడలేదు. ఎందుకు అనంటే ఒరిజినల్ లేదు కాబట్టి. 100 రూపాయల దొంగ నోటు ఉంటదా అనంటే ఉంటది. ఎందుకంటే 100 రూపాయల ఒరిజినల్ నోటు ఉంది కాబట్టి ఒరిజినల్ ఉంటే డూప్లికేట్ వస్తుంది. అలాగే ఒరిజినల్ 150 రూపాయల నోటు ఉంటే ఈ పాటికి 150 రూపాయల దొంగ నోటు వచ్చేది. కనుక మన ప్రభు నిజం, మన ప్రభు సత్యం, మన ప్రభులో ఆయన సత్యమై ఉన్నాడు. కనుక ఆయన నిజం అనంటే అబద్ధం వెంటనే వచ్చేస్తుంది, డూప్లికేట్ వెంటనే వస్తుంది. మన దేవునిలో ఎలా ఉందో, దేవునికి త్రిత్వం ఉంది, సేమ్ అంతే 7 సంవత్సరాల్లో సాతానుడు కూడా త్రిత్వం లాగా పనిచేస్తాడు. అలాగే మన దేవుని దగ్గర 3 రకాల దేవదూతలు, వర్తమానాన్ని చేరవేసే దేవదూతలు, యుద్ధం చేసే దేవదూతలు, ఆరాధన చేసే దేవదూతలు, ఇలా 3 రకాలుగా ఉన్నారు. అలాగే సాతాను కూడా వాడి దగ్గర కూడా 3 రకాల దూతలు ఉంటారు. వాడి దగ్గర 3 రకాల దూతలు ఎవరంటే వీళ్ళు దూతలు కాదు, వీళ్ళు దురాత్మలు. పరలోకంలో ఉన్నప్పుడు వీళ్ళు దూతలు, దేవదూతలు. వాళ్ళు పడ్డాక దురాత్మలయ్యారు అనేది మనం గుర్తించాలి.
అయితే ఈ దురాత్మల్లో కొందరు భూమి మీద ఉన్నారు. ఇప్పుడు వింటున్న మీరు ఏ ఊరిలో ఉన్నా, మీ ఊరిలో వీడికి సంబంధించిన దూతలు ఉన్నారు. మీది ఏ ఊరైనా సరే, ఎంత పల్లెటూరు అయినా సరే, అది పట్టణమైనా పల్లెటూరైనా, భూమి మీద దురాత్మలు ఉన్నాయి. అది మనం గుర్తించాలి. రెండవదిగా మనము భూమి కింద కూడా దురాత్మలు ఉన్నాయి. వీడి బ్యాచ్ కొంచెం పాతాళంలో ఉంది. పాతాళంలో మనం 9వ అధ్యాయంలో చూసాం. పాతాళములో నుంచి దురాత్మలు బయటకు వచ్చారు. భూమి మీద వీడికి ఉన్నారు, తర్వాత భూమి క్రింద ఉన్నారు, అలాగే భూమి పైన కూడా ఉన్నారు. మనం ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 14వ వచనంలో ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహం అని మనం చూస్తాం. కనుక వీడి సమూహం కొంతమంది ఆకాశ మండలంలో కూడా ఉన్నారు. గమనించండి, దెయ్యానికి సంబంధించిన దురాత్మలు భూమి మీద ఉన్నారు, భూమి కింద ఉన్నారు, ఆకాశంలో కూడా. ఆకాశ మండలం అందున్న ఆ పడిపోయిన మూడింతల దేవదూతలు వాళ్ళు కొందరేమో పాతాళములో, కొందరేమో భూమి మీద, కొందరేమో ఆకాశ మండలం మీద ఉన్నటువంటి సమూహంగా వారున్నారు. అయితే ఆకాశ మండలంలో ఉన్న వాళ్ళు మన ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్లకుండా వాళ్ళు అడ్డుపడుతూ ఉంటారు. తర్వాత ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ యుద్ధంలో, పరలోక యుద్ధంలో సాతానుడు కొన్నిసార్లు వాడికి కొంత అవకాశం ఉంది అని ఇప్పటికీ కూడా తన పిల్లలు ఏదైనా తప్పులు చేస్తే వాళ్ళ మీద నేరారోపణ చేయడానికి దేవుని దగ్గరకు వెళ్ళే కొద్దిపాటి అవకాశం ఉంది అని కొందరు బైబిల్ పండితుల అభిప్రాయం. ఎందుకనంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూస్తాం 10వ వచనంలో, మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. అంటే ఇప్పటికీ కూడా వాడు నేరారోపణ చేస్తాడు. మనం ఏదైనా తప్పు చేస్తే, ఇదిగో ఫలానా నీ బిడ్డ ఇలా తప్పు చేశాడు అని మన గురించి నేరారోపణ చేయడానికి వెళ్ళే అవకాశం వాడికి కొంత ఉంది. ఇదే మాట మనం యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో, దేవుడు ఎక్కడి నుండి వచ్చావు అని అంటే, భూమి మీద అటు ఇటు తిరుగుచు నీ వద్దకు వచ్చాను. అయితే నా సేవకుడైన యోబు గురించి అని ఆ విషయాన్ని మనం చూస్తాం. కనుక ఇక్కడ ఉన్న యుద్ధంలో వాడు పూర్తిగా ఈ ఆకాశ మండలం మీద ఉన్న ఆ దురాత్మల సమూహం అంతా కూడా వాళ్ళు భూమి మీద పడిపోతారు అనేది మనం ఇక్కడ చూస్తాం. చూడండి 8వ వచనం, ప్రకటన 12:8, ఆ ఘట సర్పమును దాని దూతలు యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి, గనుక పరలోకమందు అలాగే ఆకాశ మండలమందు వారికి ఇక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడెను, అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి అని మనం చూస్తాం. ఇక్కడ వీడికి కొన్ని పేర్లున్నాయి. ఏం పేర్లున్నాయి అనంటే, ఒకటి మహాఘట సర్పం, రెండవది ఆది సర్పం, మూడవది అపవాది, నాలుగవది సాతాను అని వీడికి నామాలున్నాయి. తర్వాత వీడి నైజం ఏంటి అనంటే 9వ వచనంలో, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, సర్వలోకాన్ని మోసపుచ్చే నైజం వీడు కలిగి ఉంటాడు. తర్వాత అంత మాత్రమే కాకుండా వీడి పని ఏంటనంటే ఎప్పుడు నేరాలు మోపడం, నేరారోపణ చేయటం. మనం కూడా అంతే. మనం కూడా ఏదైనా పొరపాటు జరిగినప్పుడు వెంటనే వాడు మనల్ని శోధిస్తా ఉంటాడు. నువ్వు దేవుని బిడ్డవై ఉండి, తర్వాత ఇన్ని వాక్యాలు తెలిసి ఈ చిన్న తప్పు నువ్వు ఎందుకు చేశావు అని మన మీద నేరారోపణ చేస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు కలువరి శిలువలో ఆయన మన పాపముల నిమిత్తం చేసిన ఆ బలియాగాన్ని జ్ఞాపకం చేసుకొని, ఎంత ఘోర పాపికైనా యేసు దగ్గర క్షమాపణ ఇంకా ఉంది, ఆయన కృపా సింహాసనం మీదే ఆయన ఉన్నాడు అని గుర్తించి ఆయన రక్తాన్ని ఆశ్రయించి మనము వాణ్ణి ఎదురించాలి. అది మనం గ్రహించాలి. తర్వాత ఈ 9వ వచనంలో, వాడు వాని దూతలు
భూమి మీద పడిపోయినట్లుగా మనం చూస్తాం. ఈ యుద్ధం అనంతరం సాతానుడు శాశ్వతంగా పరలోక స్థానాన్ని పోగొట్టుకుంటాడు. ఇక ఆకాశ మండలంలో దురాత్మలు ఉండవు, ఇక అన్ని భూమి మీద పడతాయి. ఇక వీడికి వెళ్ళే అవకాశం లేదు. ఇక అప్పుడు వీడు రౌద్రుడైపోతాడు. చూడండి, మనము ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10 నుంచి మనం 12 వచనాలలో మనం చూస్తే, నేను చదువుతున్నాను, 10వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. మరియు గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట తన సహోదరుల మీద నేరం ఓపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను అని మనం చూస్తాం. అంటే 10వ వచనంలో సంపూర్ణ అధికారం మన దేవుని దైపోద్ది. 11వ వచనంలో వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. మన విజయం ఆయన రక్తమే, అది మనం గుర్తించాలి. తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గనుక మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. 11వ వచనంలో రక్తం విజయము, సాక్ష్యము నిరీక్షణ, ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఇవి 11వ వచనంలో మనం చూస్తాం. తర్వాత 12వ వచనంలో అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి అని 12వ వచనం వరకు మనం ఈ విషయాలు చూస్తాం. తర్వాత రండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 13 నుంచి 17 వరకు మనం ఏం చూస్తాం అనంటే, మహాశ్రమల్లో ఆనాడు ఉండబోయే ఇశ్రాయేలీలు వారు దేవుని మహాకృప చేత కాపాడబడటాన్ని మనం చూస్తాం. అయితే సాతానుడు తనకు సమయం కొంచెమే అని వాడికి తెలిసి బహు క్రోధము కలవాడి వారిని మహాశ్రమలు భయంకరంగా హింసించటాన్ని మనం చూస్తాం. చూడండి, 13వ వచనం, ఆ ఘట సర్పం తాను భూమి మీద పడద్రోయబడినందున వాడు ఏం చేస్తాడంటే ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను అని చూస్తాం. అంటే ఎలాగో సంఘం లేదు, సంఘం ఎత్తబడింది కనుక మగ శిశువు ఎవరి ద్వారా వచ్చాడు? యోధా జనాంగం కనుక వారు ఉన్నారు. కనుక ఆ ఉన్నటువంటి వారిని హింసించటం అనేది మనం చూస్తాం. ఇది 13వ వచనం. తర్వాత 14వ వచనంలో మనం ఏం చూస్తాం అనంటే, అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడెను. అచట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలం పోషింపబడును అని చూస్తాం. అంటే 14వ వచనం ప్రకారం ఆ 7 ఏండ్ల శ్రమల కాలంలో మనము మహాశ్రమలైన అంటే 3.5 సంవత్సరాలు దేవుడు వారిని అద్భుతంగా పోషించటాన్ని అక్కడ మనం చూస్తాం. తర్వాత 15వ వచనంలో, కావున ఆ స్త్రీ ప్రవాహమును కొట్టుకొని పోవలెనని ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగ్రక్కెను అని చూస్తాం. సర్పము తన నోట నుండి నీళ్లు నదీ ప్రవాహముగా వెళ్ళగ్రక్కి అందులో నుంచి వాళ్ళు చనిపోవాలి అని తన ఉగ్రతనే చూపిస్తాడు. అయితే 16వ వచనంలో చూడండి ఏం జరిగింది. భూమి ఆ స్త్రీకి అంటే ఇశ్రాయేలీలకు సహకారి అయి తన నోరు తెరచి ఆ ఘట సర్పం తన నోట నుండి క్రక్కిన ప్రవాహమును మృంగివేసెను అని మనం చూస్తాం. తర్వాత 17వ వచనంలో, అందుచేత ఆ ఘట సర్పం ఆగ్రహం తెచ్చుకొని అంటే రౌద్రుడైపోయి దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధం చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను అని మనం చూస్తాం. ఇక వాడు రౌద్రుడై హర్మగిద్దోను యుద్ధానికి వాడు సిద్ధపడి సముద్ర తీరమున నిలిచెను అని మనం చూస్తాం. కనుక 12వ అధ్యాయంలో మనం ఏం చూస్తాం అనంటే, ఇశ్రాయేలు జనాంగాన్ని చూస్తాం, మగ శిశువైన యేసుక్రీస్తును చూస్తాం. తర్వాత మనము ఇంకా ఏం చూస్తాం అనంటే, ఘట సర్పాన్ని గురించి చూస్తాం, ఒక స్థలాన్ని గురించి మనం చూస్తాం, తర్వాత యుద్ధాన్ని గురించి మనం చూస్తాం, తర్వాత వాడు రౌద్రుడై మిగిలినటువంటి శాస జనాంగాన్ని వారిని చంపడానికి యుద్ధానికి నిలుచుట అనేది 12వ అధ్యాయంలో మనం చూస్తాం.
12వ అధ్యాయంలో ఘట సర్పాన్ని చూస్తాం. 13వ అధ్యాయంలో మనము క్రూర మృగం, అబద్ధ ప్రవక్తను, 666 ముద్రను మనం చూస్తాం. కాబట్టి మనం ఈ జీవిత కాలంలో దేవునికి తప్ప మరి దేనికి తల వంచవద్దు. తలదించుకునే పని ప్రాణం ఉన్నంత వరకు మనం చేయొద్దు. కనుక దేవునికి తప్ప మనం దేనికి తలంచొద్దు. తలదించుకునే పని ప్రాణం ఉన్నంత వరకు కూడా మనం చేయొద్దు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయాళుడా, నమ్మదగిన దేవా, మీకు స్తోత్రాలు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, 13వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాలలో సాతాను త్రిత్వాన్ని గురించి మాకు తెలియచేశారు. ఘట సర్పాన్ని గురించి, క్రూర మృగాన్ని గురించి, అబద్ధ ప్రవక్తన గురించి, వారి పరిపాలన ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఎంత భయంకరంగా ఉండబోతుందో మాకు జ్ఞాపకం చేశారు. ఆనాటి దినాల్లో వేయబడి 666 ముద్ర నాయన, అది ఉన్నవారు అగ్ని గంధకాలు గల గుండములో పాలివారైపోతారని, అలా లేని వేయించుకొనని యోధులు వారు ఎన్నో శ్రమలు కోర్చి మీకోసం చావనైనా చంపబడి మీ కొరకు నిలబడతారని మాకు ఈ విషయాలు జ్ఞాపకం చేశారు. భవిష్యత్తులో జరగబోతున్న ఈ విషయాలను మేము ముందే జాగ్రత్త పడటానికి మాకిచ్చిన మీ మాటలకై స్తుతిస్తున్నాం. ప్రభువా, భవిష్యత్తు సంగతులు మాకు మీరు తెలియచేస్తూ ఉండగా నాయన, మారని వారు మారటానికి, మారిన వారు నాయన, మిమ్మల్ని నమ్మిన వారు, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేరున్న వాళ్ళు నమ్మకంగా మీకోసం వారు బ్రతికినంత కాలం మీకోసం నమ్మకమైన సాక్షులుగా, లోకం వైపు చూడకుండా, భూనివాసుల వలె బ్రతకకుండా మీకోసం బ్రతుకుడకు సహాయం చేయమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్.